ఈ వీడియోలో మనము సిఎస్సికి సంబంధించిన ఏదైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉందో, సిఎస్సి సబ్జెక్ట్ అని చెప్తున్నానని చెప్పి సిఎస్సి వాళ్ళకి సంబంధించిందే అని కాదు, ఇది కామన్ టు ఆల్ బ్రాంచెస్ ఇన్ డిప్లొమా. ఓకే, తెలంగాణ స్టేట్లో ఉన్న డిప్లొమా కోర్సెస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సెకండ్ సెమిస్టర్లో సిఎస్ 205C అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది. అదే సబ్జెక్ట్ అందరికి ఇప్పుడు ఇదే కోడ్ ఉంటుంది కాబట్టి నేను సిఎస్ 205C అని చెప్తున్నాను. మీరేం వరి అవ్వక్కర్లేదు, మీ అందరికి కూడా ఇదే సబ్జెక్ట్. సో ఈ సిఎస్ 205C సబ్జెక్ట్ మీ అందరు చూస్తున్నారు ఇక్కడ. సిఎస్ 205 ప్రోగ్రామింగ్ ఇన్ సి అని ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఈ సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ వస్తాయి. ఓకే, 5th and 6th చాప్టర్స్ చెప్తే మీకు సరిపోతుంది. యాక్చువల్లీ నేను 1st, 2nd, 3rd, 4th చాప్టర్స్ మిడ్ 1, మిడ్ 2 సిలబస్లో కవర్ చేశాను. కాబట్టి ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా 5th and 6th చాప్టర్స్ మీద పెడతాను. ఎందుకంటే మీకు 5th and 6th చాప్టర్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. మిగతా 20 మార్క్స్ 1st, 2nd, 3rd, 4th. అంటే ఇక్కడ మీకు ఒక్కొక్క చాప్టర్కి 5 మార్క్స్ వెయిటేజ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పాలంటే 5th and 6th చెప్తే మీరు ఖచ్చితంగా వీటిని చదువుకోవడం వల్ల మీరు ఎగ్జామినేషన్ త్రూ గెట్ అవుతారు. అంటే ఎగ్జామినేషన్ నుంచి మీరు పాస్ అయిపోతారు, ఎగ్జామినేషన్ బయటపడిపోతారు. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో కష్టం అనిపించే సబ్జెక్టు సిఎస్ 205C ప్రోగ్రామింగ్ ఇన్ సి లేదా సి ప్రోగ్రామింగ్ సబ్జెక్టు. దీంట్లో మనకి 5th and 6th చాప్టర్స్ ఇప్పుడు మనకి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ లేదా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఈ 5th, 6th చాప్టర్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. కాబట్టి వీటి గురించి చూద్దాం. మనకి ఇక్కడ 5th చాప్టర్ వచ్చి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంది. హెడ్డింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉన్నంత మాత్రం మీరు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి చదివితే సరిపోదు. దీనిలో లైబ్రరీ ఫంక్షన్స్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ ముందు చాప్టర్స్లో మనకు కవర్ అయి ఉంటాయి. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ కూడా మనం చదువుకోవాలి. ఓకే, లైబ్రరీ ఫంక్షన్స్, హెడర్ ఫైల్స్, వాటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వాటి మనము లాస్ట్ మిడ్ సిలబస్లో చెప్పుకున్నాము. వాటిని కూడా మీరు ఒకసారి గోత్రు అవ్వాలి. ఎందుకంటే ఈ చాప్టర్ మీరు చదవాలనుకుంటే ముందు టాపిక్స్ మీరు చదువుకొని ఉండాలి. సో దట్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, అందుకని చెప్పి నేను ఇక్కడ ముందు టాపిక్స్ కూడా ఒకసారి మిమ్మల్ని రివైజ్ చేయమని చెప్తున్నాను. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఈ చాప్టర్లో మనకి యాక్చువల్లీ ఫంక్షన్స్, వాట్ ఈజ్ ఫంక్షన్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ చూడండి మీకు ఫంక్షన్ డెఫినేషన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్. సో మనకు 1 మార్క్లో ఇది వస్తుంది. నీడ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, సో ఇది మీరు 3 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీడ్ ఫర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అలాగే వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్పి కూడా 1 మార్క్ క్వశ్చన్లో అడగొచ్చు. అండ్ దీని తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్, లిస్ట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్. ఓ 3 పాయింట్స్ మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది 3 మార్క్స్లో అడిగే క్వశ్చన్ కాబట్టి. ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్, మాకు ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్ అంటే దాని ఎలిమెంట్ సింటాక్స్ ఉంటుంది. ఫంక్షన్ డిక్లరేషన్కి సంబంధించిన సింటాక్స్ ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి ఆ సింటాక్స్లో అనేవి మీరు తెలుసుకోవాలి. సో వాటినే మనము ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఓకే, అది మనకి ఏముంటుంది, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, తర్వాత మనకి పెరాన్సిస్ ఉంటాయి, ఓపెన్, క్లోజ్. ఓకే, లెఫ్ట్ రైట్ పెరాన్సిస్ అని ఉంటాయి, వాటి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, సెమికాలన్ పెడతాము. అండ్ అలాగే ఇంకేమైనా ఉంటాయా అంటే కింద మీకు ఫంక్షన్ బాడీ ఉంటుంది. దాని తర్వాత బాడీ లోపల స్టేట్మెంట్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కంటే ముందు మనకి ఏముంటాయి, డిక్లరేషన్స్, దాని తర్వాత ఇనిషియలైజేషన్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, దాని తర్వాత రిటర్న్, ఇది ఉంటుంది. ఓకే, సో అవి మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవుతాయి. వాటి గురించి మీకు క్లాస్లో ఆల్రెడీ చెప్పి ఉంటారు. సో మీ బుక్లో ఒకసారి మీరు చూసుకుంటే ఆన్సర్ అది తెలిసిపోతుంది. రిటర్న్ వాల్యూస్ అండ్ దేర్ టైప్స్, ఇక్కడ రిటర్న్ వాల్యూస్ అండ్ దేర్ టైప్స్ అని చెప్పి మనకి, అంటే ఇందాక ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం కదా, అందుకని మనకి ఇక్కడ రిటర్న్ వాల్యూస్ అండ్ దేర్ టైప్స్ అని వచ్చింది. ఫంక్షన్ ప్రోటోటైప్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫంక్షన్ ప్రోటోటైప్ అంటాడు, 3 మార్క్స్లో అడుగుతాడండి. ఫంక్షన్ ప్రోటోటైప్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ప్రోటోటైప్, అండ్ ఆ ఫంక్షన్ ప్రోటోటైప్లో ఏమేమి ఉంటాయని చెప్పి అడుగుతాడు. ఫంక్షన్ కాల్, వాట్ ఈస్ ఫంక్షన్ కాల్, ఇది 1 మార్క్లో అడిగే అవకాశం ఉంటుందా, ఎక్కువ మటుకు ఇది అడగడు. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ అంటే మనకి ఫంక్షన్ డిక్లరేషన్ తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఫంక్షన్ డెఫినేషన్ అని చెప్పి టాపిక్ మళ్ళీ ఇందాక ఏదో డిఫైన్ ఫంక్షన్ డెఫినేషన్ అని వచ్చింది, అది ఇది కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడ వాట్ ఈజ్ ద ఫంక్షన్ అని చెప్పి డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమో మనకి వాట్ ఈజ్ యువర్ ఫంక్షన్ డెఫినేషన్ లుక్స్ లైక్ అని చెప్పి సింటాక్స్ ఉంటుంది. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్లో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పెరాన్సిస్, ఓపెన్, క్లోజ్, లోపల ఆర్గ్యుమెంట్స్, దాని తర్వాత ఫ్లవర్ బ్రేస్, ఓపెన్, లోపల ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్, తర్వాత మనకి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, రిటర్న్, ఓకే, సెమికాలన్ అని చెప్పి క్లోజ్, ఫ్లవర్ బ్రేస్, ఇది ఉంటుంది డెఫినేషన్. ఓకే, అది మీరు నేర్చుకోవాలి. స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్, ఇప్పుడు మనం ఫంక్షన్ డెఫినేషన్లో భాగంగా మనకి ఒక్కొక్క ఫంక్షన్లో మనకి వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్సా, లేకపోతే స్టాటిక్ వేరియబుల్సా, ఆటోమేటిక్ వేరియబుల్సా, రిజిస్టర్ వేరియబుల్సా, గ్లోబల్ వేరియబుల్సా అని చెప్పి మనం తెలుసుకుంటాం కదా. మీకు ఆల్రెడీ క్లాసెస్లో కవర్ అయి ఉంటాయి. ఆ కవర్ అయిన వాటిలో వీటి గురించి చెప్పింటారు.
ఓకే, వాటి స్కోప్ ఏంటి, మరి ఈచ్ అండ్ ఎవ్రీ వీటిని ఏమంటారు అంటే స్టోరేజ్ క్లాసెస్ అంటారు. ఓకే, ఆ స్టోరేజ్ క్లాసెస్ మనకి ఏవేవి ఉంటాయి, ఆటోమేటిక్, తర్వాత స్టాటిక్, రిజిస్టర్ అండ్ గ్లోబల్ లేదా ఎక్స్టర్నల్ అని చెప్పి స్టోరేజ్ క్లాస్ ఉంటాయి. ఆ స్టోరేజ్ క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరేజ్ క్లాస్తో క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఏవైతే ఉంటాయి వాటికి స్కోప్ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ మీరు చదువుకోవాలి. ఇక్కడ స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్పి ఒక టేబుల్ ఉంటుంది మీకు బుక్లో. స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఫర్ డిఫరెంట్ స్టోరేజ్ క్లాస్ అని చెప్పి మనకు ఒక టేబుల్ ఉంటుంది. అది మీరు నేర్చుకోవాలి. అది 5 మార్క్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఎక్కువ మటుకైతే ఇది వాట్ ఈస్ స్కోప్ అని చెప్పి, వాట్ ఈస్ విజిబిలిటీ, వాట్ ఈస్ లైఫ్ టైమ్ వేరియబుల్ అని చెప్పి ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వేరియబుల్స్కి మనకి 1 మార్క్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పింది ఈ టాపిక్ ఏదైతే స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ అని చెప్పానో దాని కంటిన్యూషన్ స్టోరేజ్ క్లాస్ అనమాట. యాక్చువల్లీ స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పుకొని దాని తర్వాత స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. మీ క్లాసెస్లో మీకు అలాగే కవర్ చేసి ఉంటారు. ఫంక్షన్స్, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్స్ అని చెప్పి 4 టైప్స్ ఉంటాయి. సో వాటి గురించి నెక్స్ట్ టాపిక్. ఇది మనకి 5 మార్క్స్లో అడిగే అవకాశం ఉన్న టాపిక్ అండి. దీని నుంచి కంపల్సరీ మనకి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి, ఇక్కడ లాస్ట్ వరకు ఈ ఏదైతే నేను హైలైట్ చేస్తున్నారో రిటర్న్ వాల్యూస్ అని చెప్పి, సో ఈ రిటర్న్ వాల్యూస్ హైలైట్ చేసేదాకా మనకి ఏముంటుంది అంటే 5 మార్క్స్ టాపిక్ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది చూడండి, రికర్షన్, శాంపుల్ ప్రోగ్రామ్స్ అండ్ రికర్షన్, పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఓకే, మనకి ఈ 5th చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. 2 క్వశ్చన్లు అంటే ఏబీలు ఉంటాయి, మీకు అందరూ తెలుసు ఏబీలు ఉంటాయి కాబట్టి మొత్తానికి 4 క్వశ్చన్లు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ వేరియబుల్స్ ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేదా స్టోరేజ్ క్లాసెస్, ఆ స్టోరేజ్ క్లాసెస్ గురించి రాయమని చెప్పి డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్, స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒకటి ఫంక్షన్ బాడీ ఉంటుంది, బాడీ లోపల ఏముంటుంది అదంతా రాస్తే సరిపోతుంది అండి. అంతమించి ఏం లేదు. ఇది చాలా ఈజీ. సింటాక్స్ నేర్చుకుంటే సింటాక్స్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి రాస్తే సరిపోతుంది, అంటే హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. డిఫైన్ అండ్ డిస్కస్ ఫంక్షన్ ప్రోటోటైప్ చూడండి, ఇది 3 మార్క్స్లో వచ్చింది. డిఫైన్ అండ్ డిస్కస్ ఫంక్షన్ ప్రోటోటైప్. ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ డెఫినిషన్ విత్ సింటాక్స్ అండ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఫంక్షన్ కాల్, ఫంక్షన్ డెఫినిషన్ విత్ సింటాక్స్ అండ్ ప్రోగ్రామ్. అంటే నార్మల్గా మీరు ఒక ఫంక్షన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి అండ్ ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా కాల్ చేయాలి, ఓకే, ఆ సింటాక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇది 3 మార్క్స్లో అడిగే క్వశ్చన్ అండి. డిస్కస్ స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ఫంక్షన్స్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో డిస్కస్ ది స్కోప్, విజిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ఫంక్షన్స్. దీంట్లో 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీకు 1 మార్క్ క్వశ్చన్ కూడా నేను చెప్పాను కదా, ఆటోమేటిక్ వేరియబుల్ స్కోప్ ఎలా ఉంటుంది, విజిబిలిటీ ఎలా ఉంటుంది, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది. తర్వాత మీకు రెండో టైప్ స్టాటిక్ వేరియబుల్ స్కోప్ ఎలా, విజిబిలిటీ ఎలా, లైఫ్ టైమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టాటిక్ వేరియబుల్ ఎలా ఉంటుంది అని చెప్పి మీకు టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మనకి 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్కి సంబంధించిన నాలుగు స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఈ మూడు నేర్చుకోండి. 3 4 12 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఓకే, ఇది మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. 1 మార్క్లో కూడా అడగవచ్చు. లేదా డిఫరెన్షియేట్ బిట్వీన్ స్కోప్, విజిబిలిటీ, డిఫరెన్షియేట్ బిట్వీన్ స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పి కూడా మీకు అడగవచ్చు. అంటే స్టాటిక్ వేరియబుల్కి స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది, అలాగే ఆటోమేటిక్ వేరియబుల్కి స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది అని చెప్పి డిఫరెన్షియేట్ అని చెప్పి కూడా క్వశ్చన్ అడగవచ్చు 3 మార్క్స్లో. తర్వాత క్లాసిఫై డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్. ఇది మీకు లాంగ్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీ స్టోరేజ్ క్లాసెస్ ఏవే ఉంటాయో ఆ పేర్లన్నీ రాస్తారు. దాని తర్వాత వాటి స్కోప్, విజిబిలిటీ, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు 5.6 5.7 కంబైన్డ్గా చదువుకుంటే 5 మార్క్స్ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది కొద్దిగా థియరీ టాపిక్ కాబట్టి క్వశ్చన్స్ ఎలాగైనా వాళ్ళు ఫ్రేమ్ చేయొచ్చు. బట్ నా దగ్గర క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నేను ఎలా ఫ్రేమ్ చేసాము ఏంది అని చెప్పి కూడా ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఒక డాక్యుమెంట్ రూపంలో ఇస్తాను, మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ గూగుల్ డ్రైవ్లో పెడతాను. మీరు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే 2nd చాప్టర్ 5th చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ 5.8 5.9 5.10 5.11. ఓకే, ఇక్కడ చూడండి 8 9 10 11 నేను ఆల్రెడీ చెప్పాను. వీటికి సంబంధించిన సింటాక్స్లు మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ బుక్లో ఉంటాయి. సింపుల్గా వాటి సింటాక్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. సింపుల్ ప్రోగ్రామ్ నేర్చుకోండి. దీని నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయమని సొంతంగా ఒక క్వశ్చన్ రాసి దానికి వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని ఏం అడగడు. కాబట్టి మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి నేర్చుకొని దాని సింటాక్స్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. 8 9 10 11 నుంచి మీకు 5 మార్క్స్ వస్తాయి. అండ్ 5.12 ఇల్లస్ట్రేట్ పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్ అది ఆర్గ్యుమెంట్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నేను ఇందా చెప్పాను సపరేట్గా ఇది డిఫరెంట్గా ఒక ప్రోగ్రామ్ లాగా ఇచ్చాడు, దీన్ని మీరు నేర్చుకోండి అని చెప్పి. ఈ సింపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మీరు బుక్లో ఏ బుక్లో చిన్నగా ఉంటే ఆ బుక్లో ఉన్న చిన్న ప్రోగ్రామ్ నేర్చుకోండి, సరిపోతుంది. 5 మార్క్స్లో రేపు మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అడిగే క్వశ్చన్ ఏంటంటే 5.12
తర్వాత 5.13 డిఫైన్ రికర్షన్, ఇది 1 మార్క్లో కూడా అడుగుతాడు. 1 మార్క్లో అడిగేసేయచ్చు, లేకపోతే 3 మార్క్స్లో మనకి 1 మార్క్లో వచ్చి మళ్ళీ 5 మార్క్స్లో కూడా రావచ్చు. ఓకే, డిఫైన్ రికర్షన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ రికర్షన్ అని చెప్పి అడగొచ్చు. లేదా కంప్యూట్ x పవర్ n ఇంటూ x రేజ్ టు ద పవర్ n, అంటే x ఇంటూ x n టైమ్స్ వచ్చేటట్టు రికర్షన్ ప్రోగ్రామ్ రాయమని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే కూడా చాట్ జీపీటీలో టైప్ చేసి ఏముందంటే అరే ఉంది. ఓకే, అలాంటి టాపిక్ ఏంటంటే అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఒక్కొక్క అరేలో ఎలిమెంట్ ఏంటి అంటే స్ట్రక్చర్. ఒక్కొక్క అరేలో అరే అంటే ఏంటంటే హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కదా. ఆ హోమోజీనియస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు ఏంటి అంటే స్ట్రక్చర్స్ అన్నట్టు. అంటే స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2, స్ట్రక్చర్ 3, స్ట్రక్చర్ 4 ఇవన్నీ ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ అరే అన్నట్టు. అందుకనే అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అయింది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లోపల మళ్ళీ ఏమున్నాయి? అరేస్ ఉన్నాయి. స్ట్రక్చర్ లోపల ఏమున్నాయి? ఇండివిజువల్ స్ట్రక్చర్ 1, స్ట్రక్చర్ 2, స్ట్రక్చర్ 3 లోపల అరేస్ ఉన్నాయి. అరే 1, అరే 2, అరే 3 అనేవి సపరేట్ గా ఎలిమెంట్స్ లాగా ఉన్నాయి. ఆ టాపిక్ అన్నట్టు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, మీకు ఒకవేళ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కావాలన్నా మనం ఏం చేయొచ్చు? సింపుల్ గా చాట్ జీపీటీలో టైప్ చేసేయచ్చు. సో అది మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తుంది. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ చూడండి, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్. ఇంత సింపుల్ గా ఇచ్చేసింది చూడండి. ఓకే, అరే ఆఫ్ స్ట్రక్చర్ మల్టిపుల్ స్ట్రక్చర్ వేరియబుల్స్ స్టోర్డ్ ఇన్ ఎన్ అరే, మల్టిపుల్ స్ట్రక్చర్ వేరియబుల్స్ స్టోర్డ్ ఇన్ ఎన్ అరే, స్ట్రక్చర్ కంటైనింగ్ అరే, స్ట్రక్చర్ విత్ ఎన్ అరే యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ మెంబర్ లేదా ఎలిమెంట్స్. నేను ఇందా చెప్పినట్టు అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అరేస్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎన్ అరే వేర్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఏ స్ట్రక్చర్ కంటైనింగ్ ఎన్ అరే. ఓకే, అరే స్ట్రక్చర్ అరేలో ఏమున్నాయి? స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ లో ఏమున్నాయి? మళ్ళా అరేస్ లాంటివి ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. అది టాపిక్. ఓకే, మీకు ఇక్కడ చూడండి ఆన్సర్స్ మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. 6th చాప్టర్ 5th చాప్టర్ కావాలంటే నేను ఇదంతా కూడా సపరేట్ ఒక టాపిక్, ఒక చాప్టర్ లాగా, ఒక్కొక్క చాప్టర్ ఎలా ఉంటుంది అనేది ఆన్సర్స్ ప్రిపేర్ చేసి కూడా మీకు ఒక డాక్యుమెంట్ లాగా ప్రొవైడ్ చేస్తాను. మీరు కామెంట్లో అడగండి కావాలంటే. ఓకే, మీకు చేసుకోవడం ఈజీయే. ఓకే, ఇలస్ట్రేట్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్ యూజింగ్ శాంపుల్ ప్రోగ్రామ్. ఇలస్ట్రేట్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్ యూజింగ్ శాంపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు చెప్పుకున్నాం ఈ 6.10లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సపరేట్ టాపిక్స్ ఉంటాయి మనకి. ఇలస్ట్రేట్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్ యూజింగ్ శాంపుల్ ప్రోగ్రామ్, ఇది ఒక ప్రోగ్రామ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఈ పైన చెప్పుకున్న దాంట్లో అన్నింటిలో ఇంపార్టెంట్ ఏంటంటే అరే ఆఫ్ స్ట్రక్చర్స్ యూజింగ్ శాంపుల్ ప్రోగ్రామ్, ఇది నేర్చుకోవాలి మీరు. 6.11 ఇక్కడ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే అరే ఆఫ్ స్ట్రక్చర్స్ యూజింగ్ శాంపుల్ ప్రోగ్రామ్. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఫస్ట్ టాపిక్. ఈ మూడిట్లో ఫస్ట్ ఏంటి? అరే ఆఫ్ స్ట్రక్చర్స్, ఇది ప్రోగ్రామ్ మీరు నేర్చుకోవాలి. ఇలస్ట్రేట్ స్ట్రక్చర్ యాజ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్నింగ్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్ యాజ్ ఫంక్షన్ వాల్యూస్. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ మనకి చాట్ జీపీటీ చాలా ఇస్తుంది. చాట్ జీపీటీ తోటి మనము ఈజీగా డేటాను అయిపోవచ్చు అండి. చూసుకోండి, పాసింగ్ స్ట్రక్చర్ యాజ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ది, పాసింగ్ బై రిఫరెన్స్ యూజింగ్ పాయింటర్స్. సో ఇలా మనకి ప్రోగ్రామ్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. అది నీట్గా జనరేట్ చేసి ఇస్తుంది. రిటర్నింగ్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఏ ఫంక్షన్, రిటర్నింగ్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్ పంపిస్తాం రిటర్న్ చేసేటప్పుడు, అంతే. ఓకే, పాసింగ్ బై వాల్యూ, పాసింగ్ బై రిఫరెన్స్, రిటర్నింగ్ స్ట్రక్చర్. మీకు టాపిక్ బుక్లో ఉన్నా